లో ఓట్లు కొనుక్కుని అమ్ముకుని ఓపెన్గా వీడియోల మీద దెబ్బలాడి తీసే ప్రజలకి ఓటు పవిత్రం దేనికంటే అమ్ముకోవటానికి. సో ఇది పెద్ద ప్రజలు నిద్రలేసి వచ్చి ఎలక్షన్ల గురించి ఏదో పెద్ద జవాబు చెప్తాం స్పీచ్కి రావటం అనేది లేదు. తప్పకుండా పొలిటికల్ పార్టీస్కి ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళు ఎత్తాలి, ఫైట్ చేయాలి, రిఫార్మ్లు అడగాలి. అవుట్ ఆఫ్ పవర్లో ఉంటే ఓట్లు కొనకూడదు అని కూడా చెప్పాలి. మా చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళు కొంటున్నారు కాబట్టి స్పష్టంగా. సో ప్రజలకి ఇది మనం అనుకున్నంత పెద్ద ఇష్యూ అయిపోయి అయ్యో మనం ఓటు, పవిత్రమైన ఓటు ఏదైతే 90% అమ్ముకున్నామో అది ఎవరో దొంగతనం చేశారా అనుకుంటే అది పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ పొలిటికల్ పార్టీస్ ఎత్తాలి, ఏదైనా ఎత్తాలి. ఆపోజిషన్ డ్యూటీ అపోజ్ చేయాలి, ఉన్నా లేకపోయినా. లేకపోతే పార్లమెంటరీ డెమోక్రసీలో కుదరదు. తప్పకుండా చేయాలి. వెల్కమ్ ఇట్. ఇదేదో పెద్ద జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ లాగా ఏం కాదు. ఇది 2 రోజులు ఉంటుంది, మూవ్ అయిపోతుంది. సబ్జెక్ట్కి లైఫ్, షెల్ఫ్ లైఫ్. ఒక మందుకి 6 నెలలు టైం ఉన్నది. ఒక ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఫ్రిడ్జ్లో 30 రోజులు ఉన్నది అని రాసి ఉంటుంది కదా. దీనికి షెల్ఫ్ లైఫ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది? అది 10 రోజుల, 5 రోజుల, ఇంకో సబ్జెక్ట్ రాగానే మూవ్ అయిపోతుంది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఆ తర్వాత వెంటనే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ కి సంబంధించి, లేకపోతే దొంగ ఓట్లు వేశారన్న సంబంధించి కావచ్చు, ఇలా ఈ ఓట్లన్నిటికీ కలిపి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే పెద్ద ఎత్తున ఒక వాయిస్ గా నిలబడుతున్నారో ఎలా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏదై ఉండొచ్చు అంటారు మీరు? చక్కటి వాయిస్, చక్కగా డీసెంట్ గా అలిగేషన్ చేస్తే బాగుంది. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నిన్న నాకు మంచి అవకాశం కొన్ని నేషనల్ ఛానల్స్ మీద దొరికితే నేను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నా, కానీ దీనికి కారణకుడు ఫెయిలియరు ఎలక్షన్ కమిషనర్. ఎందుకంటే ఎప్పుడైతే అలిగేషన్ ఏ వ్యక్తి అయినా చేసి ఎలక్షన్ దొంగతనం జరిగిపోయిందంటే ఎలక్షన్ కమిషనర్ దమ్మున్నవాడైతే వెంటనే అరెస్ట్ వారెంట్ కోసం అడిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాలి. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉంటే ఆ సీట్ తీసేయాలి, అది ఆయన ఫైల్ చేయాలి. ఎందుకంటే అలిగేషన్ వేరు, స్టేట్మెంట్ వేరు. అలిగేషన్ అంటే మీరు ఇది చేశారని మాకు రుజువు చేయండి, మేము కంప్లైంట్ చేస్తున్నాం అంటాం. రుజువు అంటే ఏదో అయిపోయింది, ఏసీబీ పట్టుకున్నది డబ్బు, ఆ డబ్బు 50 లక్షలు ఒక గుమస్తా దగ్గర దొరికింది, ఆ డబ్బు మొదలుపెట్టి ఫోటో తీయటం స్టేట్మెంట్. ఆయన ఇచ్చింది స్టేట్మెంట్. దానికి సరైన జవాబు ఎలక్షన్ కమిషనర్ చెప్పలేదు. నాకు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసు. వాళ్ళు కొంతమంది ఇలా ఎక్కువ మంది ఏం చేసినట్టుగానే చేస్తాడు, ఎలక్షన్ కమిషనర్ చేసినట్టుగా. ఇది కొంతమంది ఉన్నారు వెంటనే నేను చెప్పిన పని చేసేది. అలిగేషన్ కాదు, నువ్వు స్టేట్మెంట్ చేసావు. అందువల్ల ఆ స్టేట్మెంట్ అనేది చాలా గౌరవమైన స్టేట్మెంట్. మన దేశం దేని మీద పునాదుల మీద నిలబడిందో, ఒక ఫ్యామిలీ కొన్ని రహస్యాలు ఉంటాయి, చెడ్డు ఉంటాయి, మంచి ఉంటాయి. బయటికి పౌడర్, టాల్కమ్ పౌడర్ వేసుకుని వచ్చి నిలబడతాం. కొన్ని విషయాలు బయటికి రావు, కొన్ని విషయాలు తేవాలి. అది కాకుండా సిస్టమే దొంగ. ఇది ఎలక్షన్ దొంగ అంటే ఇలాగా ఒక వ్యక్తి చెప్తే అయిపోయిందా? ఎవరో వ్యక్తి, ఇంట్రెస్టెడ్ పార్టీ, ఆయన లాభం కోసం. జయప్రకాష్ నారాయణ వ్యక్తి, మహాత్మా గాంధీ వాళ్ళు యాజిటేషన్ చేసినప్పుడు ఏ పదవులు తీసుకోలేదు వాళ్ళ లైఫ్. అది ఆశ్చర్యం వస్తుంది కదా. ఈవేళ మనం తిరిగి చూస్తే, ఇప్పుడు జరిగేదంతా చూస్తే ఆశ్చర్యం కదా. వాళ్ళు పదవే తీసుకోలేదా? పదవి వద్దన్నాడా? కామరాజ్ నగర్ మద్రాస్ ముఖ్యమంత్రి చేశాక సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అంటే వద్దన్నాడు. ఆ సిచ్యువేషన్ కాదు. లాభం, ఈవేళ మిమ్మల్ని లాభంగా నేను అటాక్ చేస్తా, లాభం కోసం చేస్తున్నా కాబట్టి జాగ్రత్తగా. నేను చాలా తప్పు పడుతున్నా ఎలక్షన్ కమిషనర్. ఆయన ప్రొటెక్ట్ చేయలేదు ఆయన సంస్థని. ఇప్పుడు ఆయన సంస్థని ఆయన ప్రొటెక్ట్ చేయలేదు. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్లుగా ఈ ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచిందా? సూటిగా అడిగితే ఏం చెప్తారు? అది నాకు ప్రతి పెట్టులో ఎవరూ దూరలేదు కదా. ఇది అనుకుందాం, చోరీ జరిగిపోయింది. ఎక్కడ జరిగింది?
నరేంద్ర మోడీ వారణాసిలో నిలబడ్డాడు, అక్కడ జరిగింది, ఓకే తీసేయండి. అమిత్ షా గాంధీనగర్ గుజరాత్లో నిలబడ్డాడు, తీసేయండి. పీయూష్ గోయల్ బాంబే నార్త్లో నిలబడ్డాడు, తీసేయండి. రాజ్నాథ్ సింగ్ లక్నోలో నిలబడ్డాడు, దొంగతనం జరిగింది, తీసేయండి. ఇంకెవరు మిగులుతారు? తీసేయండి. కేసు వేయండి హైకోర్టులో, వెంటనే వేయాలి. ఇదిగో దొంగ ఓట్లు, రుజువు ఇది, వేస్తే కొట్టేస్తారు. ఒక వ్యక్తి చెప్తే మొత్తం హైదరాబాద్ ఎలక్షన్స్ అన్ని దొంగ ఎలక్షన్స్ అంటున్నారా మీరు? మీ బట్టి చెప్పండి, తెలుసుకుందాం. అక్కడ అవ్వలేదండి, ఇంకో ఊర్లో ఉంది దొంగతనం. దొంగలు ఈ ఊర్లో లేరండి, దొంగలు విజయవాడలో ఉన్నారంటే ఇలాగా. సో అదే ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే, నేను చెప్పేది జయప్రకాష్ నారాయణ మహాత్మా గాంధీ అంటే మనం వింటాం, లాల్ బహదూర్ శాస్త్రి వింటాం, పోనీ ఈవెన్ మొరాజీ దేశాయ్, ఎందుకంటే 40-50 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ చేసి అద్దె అపార్ట్మెంట్లో చచ్చిపోయాడు, అద్దె ఇవ్వలేకపోయాడని బాంబేలో బయటికి గెంటేస్తూ ఉంటే ఎవరో వ్యాపారస్తులు కలిసి చచ్చిపోయే వరకైనా ఉండదు అని కలిసిపోయారు. అలా చెప్తే వింటాం. ఇది డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనే ఉన్నా, నాకు కావలసిన దానికోసం నేను మాట్లాడుతున్నా, సో నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? అందువల్ల సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ పార్టీ. ఎలక్షన్ దొంగతనం అయిపోయింది ఆ భారతదేశంలో. ఎలక్షన్ అయిపోతే ప్రూవ్ చేయండి. ఎన్ని వేల రూపాయలు ఓట్లకి ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గెలిచారు. ఓటుకి 5,000, 10,000. అవి దొంగ కదా? కంప్లైంట్ చేయలేదని దొంగవాడు, పోలీసు వాడు డబ్బులు పంచుకున్నారంటే ఆ దొంగతనం కాదా? చెప్పండి. సో ఇది ఒక రోగ్స్ గ్యాలరీ అంటాను. రోగ్స్ గ్యాలరీ అంటే పోస్ట్ ఆఫీస్లో, సినిమా హాల్లో పెట్టేవారు రోగ్స్ గ్యాలరీ. చెప్పేది ఏం లేదు, హైకోర్టులో వేసేయాలి కేసు. హైకోర్టులో వేస్తే బయటకు వస్తుంది, అంతా లెక్క పెట్టండి చక్కగా. విల్ బి హ్యాపీ. ఎందుకంటే పెద్దవాళ్ళని తీసేస్తే మంచిది. ఎవరైనా టార్గెట్ పెద్దవాళ్ళని పెట్టి కేసు పెట్టి చేయాలి, కానీ ఏదో మీడియాలో చేసేద్దాంలా తిరిగేసి అంటే కొంచెం కష్టమేమో అనుకుంటాను. నేను ఎప్పుడన్నా ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అయ్యాడు, ఆయన సంస్థని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆయన సంస్థను కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కాపాడుకోలేకపోయాడు అంటే అంత తెలివితేటలు ఉన్న మనిషి కాదు అని నేను ఎక్కడో అంటాం కాదు, నేషనల్ ఛానల్స్లో చెప్పాను, నిన్న రాత్రి చెప్పాను. చెప్తే అఫ్కోర్స్ కాంట్రవర్సీ అవ్వింది, వీళ్ళు అంటారు మీకు తెలియదే ఉన్నారు, కానీ దట్స్ అ ఫ్యాక్ట్. అందరూ తర్వాత అన్నారు దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన చెప్పిన పని చేయాలి కదా. నువ్వు దొంగవే అంటే ఆయన ఏం చెప్పాలి? వెంటనే అరెస్ట్ వారెంట్ కాదు కోర్టు. ఎవరన్నారు? ఒక జడ్జిని వెళ్ళి అంటే వెంటనే అరెస్ట్ చేస్తారా లేదా? చేస్తారు కదా, వెంటనే చేస్తారు. ఏ ఛానల్లో జడ్జెస్ పేరు పెట్టరే, ఎందుకంటే అది లా ఉన్నారు. ఇది కూడా రాజ్యాంగం బాడీ. నువ్వు అంటున్నావా ఫస్ట్ అరెస్ట్? అది చెప్పలేదే, అదేదో బ్యూరోక్రాట్ లాగా నువ్వు ఇలా చేయి అలా చేయి అన్నాడు. సో అది ఫెయిల్ అయిపోయింది. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈసీని ఒక డేటా అడుగుతున్నారో ఆ డేటా ఎందుకు ఇవ్వట్లేదు? కారణాలు ఏమై ఉండొచ్చు? అది పెద్ద కారణం వాళ్ళ ప్రాక్టీస్. వాళ్ళ ప్రాక్టీస్. నువ్వు మార్చు చేస్తాం, నువ్వు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వేయించు, అది వాళ్ళ ప్రాక్టీస్. ఏమన్నారు ఎలక్షన్ కమిషనర్ ఫెయిల్ అవ్వడం నేను చెప్పే వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ని డిఫెండ్ చేస్తుంది. వ్యక్తికి సమస్యకి తేడా ఉన్నారు. సమస్య ఏమిటన్నా వాళ్ళ పద్ధతి అది. ఇప్పటి వరకు ఎలక్షన్స్ అలా గడిపారు. నీకు ఇష్టం లేకపోతే అది నువ్వు టెస్ట్ చేయి. అన్నిటికంటే ముఖ్యం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వ్యక్తులకి జవాబు చెప్పదు, ఓన్లీ పొలిటికల్ పార్టీస్ చెప్తారు. ఆ సిస్టమ్ అది తప్పు అనుకుంటుందా నేను? ఎందుకంటే వ్యక్తులు కూడా చెప్పాలి, వ్యక్తులు కూడా రిజిస్టర్ అవుతే పార్టీస్ రిజిస్టర్ చేసుకుంటే ఒప్పుకోవాలి, అన్నీ ఒప్పుకోవట్లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ అంతర్గత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి పార్టీతో, అది చేయట్లేదు. వాళ్ళ ఫుల్ హక్కు ఉన్నారు, ఫుల్ పవర్ ఉన్నారు. సో చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్, చాలా ఫెయిలియర్ చేస్తే ఏమవుతుందంటే సార్
ఇప్పుడు ఈసీ కూడా అదే చెప్తున్నారు కదా సార్, మేము ఏదైతే ఈ ఓట్ల తొలగింపుకి సంబంధించి ఏదైతే అడుగుతున్నారో అది మేము పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు అని డైరెక్ట్ గా సుప్రీంకే చెప్పడాన్ని ఆ కామెంట్లు ఎట్లా చూడాలి మరి? సుప్రీంకోర్టు చేస్తుంది, అది సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. హ్మ్. సుప్రీంకోర్టు మీరు వాళ్ళు అన్నా మాట్లాడుతున్నారు కానీ సుప్రీంకోర్టు జవాబు కూడా కొద్దిగా 2 లైన్లు కూడా చదివి ఉంటే బాగుంటుందేమో. నేను చదివాను కాబట్టి చెప్తున్నా. ఎస్, ఫుల్ పవర్ ఉన్నది మీకు చేసుకోండి అన్నారు. ఆధార్ కార్డ్ నాట్ యాక్సెప్టెడ్ అన్నారు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఇప్పిస్తాను మీకు, ఇంకో పేరుతో కార్డు మీ ఫేస్తో ఇంకో కార్డు ఇప్పించమంటారా? ఇప్పిస్తా 5,000. త్రిపురలో బస్సు ఎక్కితే బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర 15,000కి తీసుకొచ్చి హైదరాబాద్ మీ స్టూడియో పక్కన బస్సులో డౌన్లోడ్ చేస్తారు 50 మందిని. 20,000 అనుకుంటున్నారు. రేటు ఇప్పుడు పెరిగింది ఎందుకంటే కొంచెం భారతదేశం హడావిడిగా ఉన్నదని 25-30 చేశారు. బస్సుకి 15 లక్షలు. సో ఆధార్ కార్డు చెత్త, ఎవరు ఒప్పుకుంటారు? మాలాంటి వాళ్ళు తీసేయమంటారు. తీసి ఎలక్షన్ కమిషన్ అడగవలసింది, ఇంకా మీరు అడగలేదు ప్రశ్న, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలా వద్దా? చేయాలి. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇక్కడ తప్పు చేసింది. ఎలక్షన్ నవంబర్లో అయితే నువ్వు July 1 బిగిన్ చేస్తావా? నీకు July 1 బిగిన్ చేస్తావా? లెథార్జిక్, లేజీ, సోమరి తెలిసాను నన్ను 1 కోటి మందికి వెళ్ళింది. లెథార్జిక్ అండ్ లేజీ ఏ జనవరిలో ఎందుకు బిగిన్ చేయలేదు? ఎవరు అడుగుతారు అప్పుడు? ఎలక్షన్ 30 రోజులు 90 రోజుల ముందర చేస్తావా? తప్పదు. అగ్రీ. ఎలక్షన్ కమిషనర్ లీడర్షిప్ ఫెయిల్. దాన్ని బట్టి ఫెయిల్ కదా, కాంట్రవర్సీ వచ్చేసింది కదా. నువ్వు సామాన్యమైన పని చేసేది నిద్రపోయి ఎలక్షన్కి 90 రోజుల ముందు చేయడం తప్పు కదా. అదే 6 నెలలు 8 నెలల ముందర చేస్తే చక్కగా ఎవరో